గోవిందమ్మ ప్రసన్నాంజనేయ స్వామి అమ్మ అట్లా ఎలాగైతే ఉన్నారో వాళ్ళు మనం తీసుకొచ్చి మనకి ఇచ్చేవారు. అలాగే ఏంటంటే అగ్నిహోత్ర కూడా ఏంటంటే పోస్ట్ మ్యాన్ లాంటివి అనమాట. ఇదన్నమ్మను నేను చేస్తున్నాను అని చెప్పి ఫలానా దేవతకి ఏదైతే ఉన్నారో గణపతికి ఇదన్నమ్మ అంటే స్వామికి సరస్వతి దేవి కూడా ఇచ్చారనమాట. అగ్నిహోత్రకి ఇష్టమైంది ఏంటంటే ఆజ్యం. ఆజ్యం అంటే నెయ్య. దాని చుట్టూ వచ్చిన వాళ్ళు మాత్రం పూర్ణాత్మ చూపించగలగా. హలో బయట ఎవరి ప్లేస్ లో వారు ఉండాలి. కృష్ణమూర్తి గారు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోండి. మీరు వారి కుటుంబ కూడా శ్రీనివాసరావు గారు ఆ పల్లెలు కింద పెట్టేసండి. అది చందు ఆఫ్ చేసండి. ఇంకా టైం అయిపోయింది. కాగితాలు డబ్బాలని
మాటలు బయట మాట్లాడుకొని నడవాలి, పని అవ్వాలి, ముందర దూరంగా ఉండండి. రావాలి, గమ్మని రావాలి, అందరూ బయటకు వచ్చారు. బాబు వెళ్తున్నారే క్రైన్, బాబు క్రైన్, రే బాబు క్రైన్ ఎత్తు, కాగెత్తానండి అక్కడి నుంచి, ఎత్తు పైకెత్తు. చూసుకోండి, స్ట్రైట్ ఉండాలా.
దగ్గర లోపల రాకూడదండి. పూర్ణాత అయ్యాక రావాలి లోపలికి. వేదవిధులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా పూర్ణాహుతి జరుగుతుంది. మరొక 10 నిమిషాల్లో పూర్ణాహుని దాన్ని ఆ కవర్లో హోమకుండలు వీడియోలు యాగశాలలో ప్రవేశించాలి వగేరా ఏదైతే ఉన్నాయో అదే మన గ్రామ ముస్లిం కాలనీ వాస్తవ్యులు షేక్ కాలనీ నెప్పల గారి కుమారుడు సూరయ్య గారు స్వామివారికి 500 రూపాయలు విరాళం ఇస్తున్నారు. నెమ్మదిగా యాగశాల బయట మైకి లేకుండా మాట్లాడుకోండి. బాబు ఇంకా మైకి లేవి, మైకులు ఇవ్వాలి కొంచెం. సార్ దగ్గర 5 మైకులు ఉన్నాయి. మగవారు ఆచమనం చేయండి. మగవారు ఆచమనం చేయాలి. తీసుకోండి. మీ ఆడవారి ఎడం చేతి వెనకాల అక్షంతలు వేయండి. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవ అంగుళ్యాగ్రేణ విజయాగ్రే సంవేద్యం బాబరాజనం శ్రీమాన్ గోత్రాః అస్కేవ పరమశివ గోత్రః మహాగణపతి స్వామి దేవతా ప్రీత్యర్థం మాత్రే గోత్రః శ్రీవారి శ్రీవల్లభరుడు సుమసరస్వతి గురుదత్తాత్రేయ స్వామి దేవతా ప్రీత్యర్థం. నేను నెప్పల కృష్ణమూర్తి మధ్యరాలపాడు. మా గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహము మరియు ధ్వజస్తంభము మరియు విగ్రహాలు ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది. ఇది చాలా గ్రామ ప్రజలు చాలా సహకారంతో అందరూ దిగ్విజయంగా జరుపుతున్నాము. దానికి సహకారం అందించిన అందరికీ గ్రామ ప్రజలందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. నిర్భయత్వమరోగత అజాక్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామవరాననే. ఈ యొక్క పూర్వజన్మ సుకృతం చేత మద్దిరాలపాడు గ్రామంలో పూర్వం నుంచి పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం నిమిత్తమై స్వామివారికి నూతనంగా ధ్వజస్థాపన, అలాగే చక్కగా నూతన విగ్రహ 11 అడుగుల హనుమంతుడు 25 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహావిష్కరణ, అలాగే మహాగణపతి, అలాగే సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, సరస్వతి, అలాగే అనేకమైనటువంటి పరివారాలతో కూడుకున్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్దశి భానువారం అనగా ఆదివారం నాడు త్రయాహ్నిక దీక్షగా 3 రోజుల దీక్షగా ఈరోజు ఉదయం 8:59 నిమిషాలకి యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన
అలాగే శిఖర ధ్వజ ప్రతిష్టాపనాది కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ యొక్క హనుమంతుడు అనుగ్రహం ఉంది అంటే అందరికీ కూడా చక్కడైనటువంటి బుద్ధి కుశలత, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యత్వం, బుద్ధిర్బలం, సంపూర్ణమైనటువంటి బలం, యశోధైర్యం, చక్కడైనటువంటి కీర్తి, ధైర్యము, నిర్భయత్వం, భయం అనేటువంటిది లేకుండా చేస్తాడు స్వామి. అరోగత, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చేస్తాడు. చక్కడైనటువంటి వాక్పడుత్వం, సమస్తమైనటువంటి అష్టసిద్ధులే కాకుండా సమస్తమైనటువంటి సంపదలు కూడా పరమేశ్వరుడు ఆ యొక్క రుద్రాంశ సంభూతుడైనటువంటి రామదూత అయినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి అందరికీ కూడా కాపాడాలి అని ఈ యొక్క మద్దిరాడుపాలు గ్రామంలో ఉన్నటువంటి వైరాగారు, చుట్టుపక్కల పురజనులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ లోక కళ్యాణ నిమిత్తమై ఈ చేస్తున్నటువంటి ప్రసన్నాంజనేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆయన దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కడైనటువంటి శ్రేయస్సు కలగాలని యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చేశారు. మరికొద్ది సేపట్లో పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరపబోతోంది. తత్సతు. జై శ్రీరామ్. ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు 29 అడుగులటువంటి ఆంజనేయ స్వామి గారి విగ్రహము, తర్వాత 5 విగ్రహాలు, సరస్వతీదేవి, వినాయకుడు, దత్తాత్రేయుడు, ఈ విధంగా 5 విగ్రహాలు ప్రతిష్ట జరిగినవి. ఈ కార్యక్రమానికి ముందు నెప్పల సింగయ్య గారు, తర్వాత నెప్పల లక్ష్మమ్మ, నెప్పల సుబ్బారాయుడు గారు, శారద గారు ఫౌండేషన్ తోటి ఈ రోజున వాళ్ళ తమ్ముడు సుబ్బారాయుడు గారు తమ్ముడు నెప్పల కృష్ణమూర్తి ఉమాదేవి దంపతులు వారి కార్యనిర్వాహక దక్షలో మద్దిరాడుపాడు గ్రామంలో ఉన్న అందరూ కూడా చేయూతనిచ్చి దాతల రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ అన్ని రకాలుగా సహాయపడ్డారు. వాళ్ళందరికీ మద్దిరాడుపాడు గ్రామానికి సంబంధించిన వరకే మేము విరాళాలు సేకరించింది. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నాం కమిటీ తరపున. కానీ కృష్ణమూర్తి గారు మట్టికి దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపాడు. మాకు సుబ్బారెడ్డి గారి ఆశీస్సులు కూడా అక్కడి నుంచి ఉండయని మేము అనుకుంటున్నాము. అందువల్ల కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఉప్పుటూరి రాజశేఖర్, నెప్పల సుబ్బారాయుడు, శారదా గారి దగ్గర నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఈ ఊరు వచ్చి 29 సంవత్సరాలు అయింది. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పునర్నిర్మాణంలో భాగంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ ఆంజనేయ స్వామి, జంటనాగులు, 5 అడుగులు చిన్న ఆంజనేయ స్వామి, సరస్వతీదేవి, దత్తాత్రేయుడు, వినాయక స్వామి, శిఖరము, నాగేంద్ర స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నాము. దీనికి కావాల్సిన విరాళాలని గ్రామస్తులు సమకూర్చారు. ఆలయ కమిటీ ఎంతో కష్టపడి కష్ట నష్టాలు ఓర్చుకొని అభివృద్ధి కార్యక్రమాలకు పయనించింది. ముఖ్యంగా దాతలు నెప్పల కృష్ణమూర్తి ఉమాదేవి దంపతులు, అలాగే ధ్వజస్తంభ దాతలు కాటా శ్రీనివాసరావు, లక్ష్మీ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.